శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అందరికీ నమస్కారం అండి. సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతము. అందరు ఎలా ఉన్నారు? బాబా దయ వలన, ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని వేడుకుంటున్నానండి. మన సాయిలీలలు ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలు మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుందండి. అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు లేదా సమస్యలు, ఏదైనా జాబు, పిల్లలు, ఆరోగ్యము, మ్యారేజెస్, ఇలా ఏదైనా భక్తుల కోరికలు ఉన్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. మీ కోరికలు నెరవేరాలని, మీరు ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మీ తరపున షిరిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా ప్రార్థించడం జరుగుతుందండి. ఇక సాయి లీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు. మీకు మన సాయి లీల నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. అలా చేసినట్లయితే మన సాయి లీలల ఛానల్ ఇంకొంతమంది భక్తులకు రీచ్ అవుతుందండి. ఇక ఈరోజు సాయి లీలండి. ఒక సాయి భక్తురాలు ఇలా అంటున్నారు: నాకు 4 సంవత్సరాల నుండి గ్యాస్ ప్రాబ్లం ఉంది. ఏది తిన్నా కూడా తేపులు వస్తాయి. చివరికి నీళ్లు తాగినా కూడా తేపులు వస్తాయి. కాకపోతే ఏమి ఎక్కువ ప్రాబ్లం ఉండేది కాదు. ముందు నాకు 20 లేక 30 అలా కొంచెం తక్కువగా వచ్చేవి తేపులు. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయ్యాయి. ఎంత ఎక్కువయ్యాయంటే 200 వరకు వస్తున్నాయి తేపులు. నేను హౌస్ వైఫ్ని. ఇంట్లో ఉండడం మూలాన ఖాళీ దొరికినప్పుడు అలా ఏదో ఒకటి తినడం అలవాటైపోయింది. ఎక్కువ నేను నట్స్ తింటూ ఉండేదాన్ని, బాదము అలాంటివి నానబెట్టుకోకుండా అలా డైరెక్ట్గా తినేదాన్ని. అలా ఎక్కువ తినడం వలన ఈ మధ్య కాలంలో నాకు తేపులు చాలా ఎక్కువయ్యాయి. రోజుకు 200 వరకు తేపులు రావడం వలన నాకు బ్రీతింగ్ ప్రాబ్లం లాగా అనిపించేది. ఎక్కువ ఆయాసంగా వచ్చేది. నేను వాకింగ్ అలా వెళ్ళినప్పుడు ఎక్కువ ఆయాస పడిపోయేదాన్ని. ఎక్కువగా ఆయాసం వస్తూ ఉండేది. నాకు చాలా భయం వేసింది. ముందు ఇలా లేదు కదా, ఎందుకు ఇలా ఎక్కువైపోయింది అని నేను డాక్టర్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాను. నాకు హాస్పిటల్కి వెళ్ళడం అంటే చాలా భయము. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళే ముందు నేను సాయి సచ్చరిత్రలోని 15వ చాప్టరు, అలాగే సాయి రహం నజర్ కరణ ఆరతి పాటను పాడుకుని వెళ్ళేదాన్ని. అలా వెళితే నాకేం కాదని, బాబా నన్ను చూసుకుంటారని నాకు ఒక నమ్మకము, ధైర్యము. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా సిమ్టమ్స్ మరియు నాకు ఇలా ఉందని ఆయనకు చెప్పాను. డాక్టర్ గారు నాకు ఈసీజీ మరియు లంగ్స్ చెక్ చేయమని నర్స్కి చెప్పారు. డాక్టర్ గారు రిపోర్ట్స్ చూసి ఈసీజీ నార్మల్గా ఉంది, కానీ లంగ్స్లో కొంచెం ప్రాబ్లం ఏమైనా ఉందేమో అన్నట్టు అన్నారు. లంగ్స్ కెపాసిటీ నార్మల్ కన్నా తక్కువ ఉందంట, 64% మాత్రమే ఉంది అని అన్నారు. అలాగే నన్ను స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళమన్నారు. గ్యాస్ ప్రాబ్లంకి కూడా నన్ను ఎండోస్కోపీ చేయించుకోమని చెప్పారు. ఇలా ఆయన చెప్పగానే నాకు చాలా భయం వేసింది. నాకేమైనా లంగ్స్లో ప్రాబ్లం ఉందేమో అని చాలా భయపడిపోయాను. మాకు ఇక్కడ అపాయింట్మెంట్స్ అంత త్వరగా దొరకవు. నాకు లంగ్ స్పెషలిస్ట్ దగ్గర నెక్స్ట్ మంత్ మార్చి 20th అపాయింట్మెంట్ ఇచ్చారు. మార్చి 20th అనగా గురువారం వచ్చింది. మార్నింగ్ 8 o'clockకి. గురువారం అనగానే నాకు ప్రాణం లేచి వచ్చింది. అప్పుడు నేను బాబాను ఇలా మొక్కుకున్నాను: బాబా, నాకు లంగ్స్లో ఏ ప్రాబ్లం లేకుండా, అలాగే నా ఎక్కిళ్ళు తగ్గినట్లయితే నా లీలను ఇక్కడ మీతో పంచుకుంటాను అని బాబాకు మొక్కుకున్నాను. ఇక ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళే ముందు బాబాను మొక్కుకొని వెళ్ళాను. అక్కడ నాకు అన్ని టెస్టులు చేశారు. అక్కడ నర్సు నన్ను గాలి గట్టిగా పీల్చుకొని వదలడము చేయమనిది. అలా ఎక్కువసార్లు గట్టిగా పీల్చి వదలమని చెప్పింది. రీడింగ్స్ సరిగా రావటం లేదని, నేను సరిగా గాలి పీల్చి వదలటం లేదని ఆమె వెళ్ళి ఇంకొక నర్సుని పంపింది. నాకు చాలా భయం వేసింది. నాకేమైనా లంగ్స్లో ప్రాబ్లం ఉండి నేను సరిగా గాలి పీల్చి వదలలేకున్నాను అని చెప్పి. తరువాత ఆ నర్సు వచ్చి రీడింగ్స్ తీసుకొని నన్ను ఇంకా వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమన్నారు. చాలాసేపు తర్వాత డాక్టర్ పిలిచారు. డాక్టర్ గారు నా రిపోర్ట్ చూసి, నీకు అంతా నార్మల్గానే ఉంది, కానీ ఎందుకు డాక్టరు నీకు 60% లంగ్స్ కెపాసిటీ ఉందని రాశారో నాకు అర్థం కాలేదు అని అన్నారు. అది వినంగానే నాకు ఎంత ఆనందంగా అనిపించింది. నాకు టెన్షన్ అంతా పోయింది. బాబా వారికి శతకోటి వందనాలు నా మనసులోనే అనుకున్నాను. డాక్టర్ గారు అన్నారు, నీకు ఏ ప్రాబ్లం లేదు అని. నేను అన్నాను, నాకు ఇలా వాకింగ్ వెళ్ళేటప్పుడు ఆయాసంగా అనిపిస్తోంది అని. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నల్లుల వల్ల కూడా ఇలా మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. మనం పడుకుండే పరుపులలో నల్లులు ఉన్నా కూడా అలా మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని డాక్టర్ గారు చెప్పారు.
అలా నాకు ఏ ప్రాబ్లం లేదని తెలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా కేవలం బాబా దయ వల్లనే. నాకు గ్యాస్ ప్రాబ్లంకి కూడా టాబ్లెట్స్ తింటూ నా ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకున్నాను. నేను కంప్లీట్గా నట్స్ తినడము ఆపేశాను. మధ్య మధ్యలో చిరుతిండ్లు అలా తినడం కూడా ఆపేశాను. 2 వీక్స్ కల్లా నా తేపులన్నీ తగ్గిపోయాయి. నేనే నమ్మలేకపోయాను. ఇది కేవలం బాబా వారి దయా అనుగ్రహమే. నాకు 4 ఏళ్ల నుంచి ఈ తేపుల ప్రాబ్లం ఉంది. కానీ ఇది 2 వీక్స్లోనే ఎలా తగ్గిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. తర్వాత నేను ఎండోస్కోపీ అపాయింట్మెంట్కి కూడా వెళ్ళలేదు. అలా కేవలం బాబా వారి దయ వలన, ఆశీర్వాదము వలన నా ఆరోగ్య సమస్యలన్నీ కుదుటపడ్డాయి. నాకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోతే నా లీల ఇక్కడ షేర్ చేస్తానని బాబాకు మొక్కుకున్నాను. బాబా నా కోరిక తీర్చారు. బాబా పాదపద్మములకు శతకోటి వందనాలు. ఓం సాయిరామ్. ఇదండి ఈరోజు సాయి లీల. మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు. అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు వారికి మన లీలలు విన్నప్పుడు కొండంత నమ్మకము, ధైర్యము వస్తుంది. ఖచ్చితంగా బాబా వారు ఉన్నారని, వారు హెల్ప్ చేస్తారని. భక్తులకు ఏదైనా కోరికలు లేక సమస్యలు ఉన్నచో కమెంట్స్లో తెలుపగలరు. మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుంది. ఇదండి ఈరోజు లీల. ఇంకొక లీలతో మళ్ళీ కలుద్దాం.